దాని గురించి ధ్యానం చేద్దాం. ఎన్ని రకాల ప్రార్థనలు ఉన్నాయి అని కనుక నేను మిమ్మల్ని ప్రశ్నించినట్లయితే, అసలు ముందు ప్రార్థన అంటే ఏంటంటే, పునీత తెరేసమ్మ గారు అన్నారు, ప్రార్థన అంటే దేవునితో సంభాషించుట, భక్తి కలిగి దేవునితో సంభాషించుట, లేకపోతే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక సంభాషణ, ఫ్రెండ్లీ డిస్కషన్. ఈ ప్రార్థన ఎందుకు అవసరం అంటే, ఉదాహరణకి ఒక సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్కి రీఛార్జ్ కావాలి, అవునా కదా? ఛార్జింగ్ పెట్టకపోతే బ్యాటరీ డెడ్ అయ్యింది. మనకి కార్స్, లారీ లేకపోతే స్కూటీ ఎన్ని ఉన్నాయి, వాటికి ఏం కావాలి? డీజిల్ కానీ పెట్రోల్ కానీ కావాలి. మొక్కలకి ఏం కావాలి? నీళ్లు కావాలి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో బలంగా ఉండాలంటే మనకు దేవుని శక్తి ప్రార్థన ద్వారా లభిస్తుంది. ప్రార్థన అనేది మనకు అవసరం. ప్రార్థన లేకపోతే కొన్ని జీవితాలకి, కొన్ని రోజుల్లో మన జీవితంలో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఛార్జింగ్ ప్రార్థన ద్వారా వస్తుంది, మనకి పెట్రోల్ ప్రార్థన ద్వారా వస్తుంది ముందుకు వెళ్ళటానికి. ఒక క్రొకోడైల్ అంటే ముసలి నీటిలో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటుందో, ఒక విశ్వాసి ప్రార్థనలో ఉన్నప్పుడు అంత బలంగా ఉంటాడు. యేసు ప్రభు కూడా ప్రార్థన చేశారు. కొన్నిసార్లు వేకువజామున, మార్కు శుభవార్త 1:35 వేకువజామున నిద్రలేచి ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళి ఆయన ప్రార్థింపసాగెను. కొన్నిసార్లు డెసిషన్స్ తీసుకునేటప్పుడు, when he took an important decision, Jesus always prayed. ప్రార్థన చేశారు ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు. సో కొన్నిసార్లు రాత్రంతా చేశారు ప్రార్థన, కొన్నిసార్లు మార్నింగ్ చేశారు. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ప్రార్థన చేశారు. అయితే ఇప్పుడు ప్రార్థన ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఎన్ని రకాలు? 5 రకాల ప్రార్థన. ఎన్ని రకాలండి? ఫస్ట్ వన్, కృతజ్ఞతా ప్రార్థన, థ్యాంక్స్ గివింగ్. ఏ ప్రార్థన? ఫారిన్లో, జర్మనీలో 2 మాటలు చాలా ముఖ్యం. 2 మాటలు. ఒకటి థ్యాంక్ యూ అన్న మాట, రెండోది సారీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ గివింగ్ కదా, కృతజ్ఞత. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు సంస్కృతం చదువుకున్నప్పుడు ఒక సెంటెన్స్ నేర్చుకున్నా, యం కృతం ఉపకారం విస్మరతి సహా పురుషాదమః. ఎవరైతే చేసిన మేలులు మర్చిపోతారో వాళ్ళు మనుషులందరూ, అక్కడ పురుషులు అన్నారు సరే, మనుషులందరిలో అధములు అంటే మోస్ట్ వర్స్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే చేసిన మేలుని మర్చిపోయారు. ఈ థ్యాంక్ యూ లేకపోతే దేవుడికే కాదు, మనుషులకు కూడా థ్యాంక్ యూ చెప్పటం అనేది పిల్లల నుంచి అలవాటు చేయాలి. మీలో కొంతమంది అనుకోవచ్చు, చిన్నపిల్లలుగా తెలియదండి, తప్పు. నీళ్ళు కావాల్సి తాగట్లేదా పిల్లోడు? ఆకలేస్తున్న అన్నదంటలేదా? చాక్లెట్ కావాలంటే ఆ డబ్బులు ఇవ్వదు, కొన్నిసార్లు దొంగతనంగా జేబులోనో డాడీ జేబులో మమ్మీ జేబు తీసుకుని వెళ్ళిపోవట్లేదా? మనం నేర్పించాలి మన పిల్లలకి. ఏమని? మమ్మీ థ్యాంక్ యూ. ప్రతి చిన్నదానికి మన పిల్లలకి మనం నేర్పించాలి. అదే దేవుడి దగ్గర కూడా వాళ్ళకి వస్తుంది. మీరు అనుకోవచ్చు, దేవుడు నాకేం చేయలేదు అనుకోవచ్చు కొంతమంది. కొన్నిసార్లు మనం నైట్ నిద్రపోతున్నాం, తెల్లారు లెగుస్తున్నాం. ఎవరికి తెలుసు నైట్ ఏమైందో? కొంతమంది రకరకాలు పడుకుని ఒకవేళ నువ్వు నోరు ఇలా తెలుసుకుంటావు, నోట్లో బల్లి పడితే వి డోంట్ నో. దేవుడు కాపాడినట్లే కదా. ఫార్మర్ అనుకోవచ్చు, రైతు, నేను కష్టపడ్డాను పొద్దు నుండి సాయంత్రం దాకా. నువ్వు కష్టపడ్డావు, వర్షం కురవకపోతే, లేకపోతే కరెంటుతో పద్దాక కూడా బోర్ ఆడదు కదా. ఈజ్ ఎ పార్ట్నర్షిప్. దేవుడికి నీకు మధ్య ఒక పార్ట్నర్షిప్. చప్పట్లు ఎలా కొడతాం? 2 చేతులు కొడతాం. ఒక చెయ్యి నీ కష్టం, 2 చెయ్యి గాడ్స్ బ్లెస్సింగ్. 2 కలిస్తేనే నీకు దీవెన, సక్సెస్. ఒకసారి యేసుప్రభు శిష్యులు యేసుప్రభు లేకుండా రాత్రంతా కష్టపడ్డారు. ఎన్ని చేపలు దొరికినాయి? ఒకటి కూడా దొరకదు. కానీ ఎప్పుడైతే దేవుడు యేసుప్రభు ఆ పడవలో కాలు పెట్టి ఒక వాక్యమును బోధించిన తర్వాత
ఇప్పుడు వెళ్ళి చేపలు పట్టనంటే వల పిగులునన్ని చేపలు పడి. దేవుడు లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది, దేవుడు మన జీవితంలో ఉంటే ఎలా ఉంటుంది? దెర్ ఈస్ డిఫరెన్స్, వాస్ట్ డిఫరెన్స్. ప్రజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ అబ్సెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి, దేవుడు లేకపోతే మన జీవితాలు ఉంటాయి. అందుకే ఒక ఆయన ఇంగ్లీష్లో అన్నాడు, విత్ గాడ్ ఐఎమ్ ఏ హీరో, విదౌట్ గాడ్ ఐఎమ్ ఏ జీరో అని. ఆయన ఉంటే నాకు బలం, ఆయన లేకపోతే నాకు సున్నా అన్నాడు. సో మనం థ్యాంక్ యూ చెప్పటం అలవాటు చేసుకోవాలి ప్రియ. కృతజ్ఞత ప్రార్థన. యేసు ప్రభు వారు ఒకసారి ఎంతమంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు? ఎంతమందిని? 10 మంది కుష్ఠరోగులు స్వస్థపరిచారు. వాళ్ళలో ఒక్కడ వచ్చి వెనక్కి వచ్చి ఏమన్నారు? ప్రభువా నీకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్, యూ హీల్డ్ మీ అని. ఆయన ఏమన్నాడు? ఓకే వెళ్ళరా అన్నారా? ఒక ప్రశ్న వేశారు. ఏంటి ఆ ప్రశ్న? మిగిలిన 9 మంది ఎక్కడా అంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ థ్యాంక్స్. సరే, ఆయన ఎక్స్పెక్ట్ చేసేది పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మేలు పొందినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి. ఆ కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఎవరి దగ్గర మనం పొందేమో వాళ్ళ పట్ల కొంచెం ప్రేమగా, ఆప్యాయతగా, ఆ యొక్క హ్యూమిలిటీ, తగ్గింపు జీవితం, ఒక గ్రాటిట్యూడ్ అనేది లైఫ్లో అవసరం. అందుకనే 103వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఒక మాట చదువుతాం, దీంతో ఈ ఫస్ట్ ఫేజ్ ముగిద్దాం. 103వ కీర్తన 1-2 వచనాలు మనం ఒకసారి చూద్దాం. ఏంటి? 103వ కీర్తన 1-2 వచనాలు. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుము. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనిని మరువకుము. ఆగమ్మ, 2 లాస్ట్. అతని ఉపకారములను వేనిని మరువకుము. 2 మీ కుడి చేయలేక చెప్పండి. నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము. ఆ 2వ వచనం చివరి మాట, అతని ఉపకారములను వేనిని మరువకుము. ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఉపకారం, దేవునికి వందనాలు చెప్పడం మర్చిపోతామో, మన దీవెన మనకి రాదు. నేను చెప్పినట్టు మీ పిల్లలకి, ఎంతమంది పిల్లలు ఇక్కడ ఉన్న వారిలో మీ తల్లిదండ్రులకు థ్యాంక్ యూ చెప్తారు? అమ్మా నీ పేరేంటి? అమ్మా నీ సిస్టర్ గారు అంటే నాన్న నీ పేరేంటి? ధన్యశ్రీ. డాడీకి ఎప్పుడైనా థ్యాంక్ యూ చెప్పావా? ఎప్పుడు? చాక్లెట్ ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ. మీ డాడీ ఉన్నారు ఇక్కడ? ప్రూఫ్ మాకు కావాలి కదా. ఓకే, నువ్వు చెప్తే పాపకి గట్టిగా చెప్పడం. వెరీ గుడ్. థ్యాంక్ యూ డాడీ అని చెప్పిందంట. మమ్మీకి కూడా థ్యాంక్ యూ చెప్తావు కదా. థ్యాంక్ యూ చెప్పాలి, వాళ్ళ మాట వినాలి. ఎందుకంటే వాళ్ళు నీకు హెల్ప్ చేస్తున్నారు, నేను కాపాడుతున్నారు, స్కూల్కి పంపిస్తున్నారు. ఈ గ్రాటిట్యూడ్ అనేది రావాలి, లేకపోతే అది పెద్ద తప్పు. 2వ ప్రార్థన అది కృతజ్ఞత ప్రార్థన. 2వ ప్రార్థన ఏంటి? పశ్చాత్తాప ప్రార్థన. పశ్చాత్తాప ప్రార్థన అంటే, పశ్చాత్తాపం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు అన్నారు, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. ఏంటి శోకం అంటే? ఏడవటమా? ఐస్ క్రీమ్ వచ్చాడు ఇక్కడికి, ధన్యశ్రీ ఏడుతుంది, మమ్మీ ఐస్ క్రీమ్ అంటే ఆ ధన్యురాలా? దేనికి ఏడవటం? పశ్చాత్తాపం దేనికి? ఒక తప్పు చేసినప్పుడు, తెలుసో తెలియకో తప్పు జరిగితే దాన్ని గుర్తించి నువ్వు, అయ్యో నేను తప్పు చేశానే, నన్ను క్షమించు అని అడగగలగాలి. మనకు బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను ఎక్కువ చెప్తే ఎక్కువ టైం అవుతుంది. ఒక ఉదాహరణ, దావీదు మహారాజు, చాలా గ్రేట్ కింగ్. ఆయన చిన్నప్పుడే దేవుని అభిషేకం పొందుకున్నాడు, గొలియాత్ అనే పెద్ద యుద్ధ వీరుని చంపాడు, చాలా గ్రేట్గా ఉన్నాడు. కానీ మానవ బలహీనతల వల్ల అనేక తప్పులు చేశాడు. కానీ తప్పు తెలుసో తెలియకో తప్పు చేశాడు. కానీ తప్పు చేశాను అని తెలుసుకున్న వెంటనే వెక్కి ఏడ్చాడు, దేవా ఇదిగో నేను నీకు విరుద్ధముగా పాపాలు చేశాను,
నా దోషముల నుండి నన్ను కడిగయ్యా, నేను నీకే ద్రోహం చేశాను అని చెబుతూ 10వ వచనం చదవండి. 51వ కీర్తన 10వ వచనం. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరమునైన మనసును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము. ప్రైజ్ ది లార్డ్. ఆయన చాలా పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యా, నా మనసు మార్చు, నాలో నూతన మనసు దయచే, ఇదిగో నీ సన్నిధి నుండి నన్ను గెంటివేయొద్దు అని పశ్చాత్తాపడుతున్నాడు. ప్రేయర్ కొంతమందికి అంటే మీరు అనుకోవచ్చు, అందరూ తప్పు చేసిన వాళ్ళందరూ పశ్చాత్తాపడతారంటే కాదు. కొందరు పశ్చాత్తాపడరు, అసలు కొందరుగా తప్పు అని కూడా తెలియదు. అదేముందో అది పెద్ద తప్పే ఉందంట. ఎలా మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఒక పంది పిల్ల, ఒక గొర్రె పిల్ల, 2 బురదగుంటలో బండి. ఉదాహరణకి పంది పిల్ల రియాక్షన్ ఎలా ఉంటుంది, గొర్రె పిల్ల రియాక్షన్ ఎలా ఉంటుంది? పంది పిల్ల ఏం చేసిద్ది? మింగుద్ది, ఊసిద్ది, అటు పొరలాడుద్ది, హ్యాపీ. అయ్యో ఇట్స్ బ్యాడ్ థింగ్, ఇక్కడ వాసన వస్తుంది, అశుద్ధం అనుకుంటుందా? తెలియదు. పందికి ఏమని అది అసలు మంచిది కాదని తెలియదు. అది గొర్రె పిల్ల అనుకోండి, ఒకలాంటి డిస్కంఫర్ట్, ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరి కోసం? గొర్రెల కాపరి కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మనలో కూడా ప్రియులారా కొంతమంది, అంటే మామూలుగా యూజువల్ ఇన్ ద ప్రపంచంలో కొంతమంది ఈ ఒక గొర్రె పిల్ల మెంటాలిటీ ఉండేవాళ్ళు ఉంటారు, పంది పిల్ల మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళే అనుకోవాలి, నేను ఎవరిని, నా మెంటాలిటీ ఏంటని. ఎందుకంటే కొంతమందికి ఏంటి, దున్నపోతు మీద నీళ్ళు పోతే అసలు ఉండవు అక్కడ, అసలు తెలియదు, తోక ఊపుకొని వెళ్ళిపోవటమే. సో దేవుడు అంటున్నాడు, చేసిన తప్పుని గుర్తించుకొని సరి చేసుకొని జీవితాన్ని బాగు చేసుకుంటే మన లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. మనకి ఏదో ఒక పాట ఉండేదండి, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. మరోసారి, దారి తప్పినా గొర్రెను నేను, దారి తెలియక తిరుగుచున్నాను. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. గాయపడినా గొర్రెను నేను, స్వస్థపరచుమా పరమ వైద్యుడా. మరోసారి, గాయపడినా గొర్రెను నేను, స్వస్థపరచుమా పరమ వైద్యుడా. కరుణించవా యేసు, కాపాడవా, నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తి చూశాను, నేను నీ తట్టు కనులెత్తి చూశాను. ప్రైజ్ ది లార్డ్. సో మొదటి ప్రార్థన ఏమన్నా? థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత ప్రార్థన. రెండో ప్రార్థన ఏంటి? మూడోది మనవి ప్రార్థన. ఏంటండి? మనవి అంటే
మన పర్సనల్ ఇంటెన్షన్స్, మన వ్యక్తిగత అవసరాల కొరకు ప్రార్థన చేసుకుంటాం. యేసు ప్రభు వారు ఒకసారి పురవీధుల్లో వెళుతూ ఉంటుంటే ఒక గుడ్డివాడు, యేసు దావీదు కుమారా నన్ను కనికరించు అని మొరపెట్టాడు. ఆ చుట్టూ నోర్మి అన్నారు పక్కోళ్ళు, అరబా యూజ్లెస్ ఫెలో అని తిట్టారు. ఆయన ఏమన్నాడు, ఊరుకున్నాడా? ఇంకా గట్టిగా యేసు దావీదు కుమారని మరీ బిగ్గరగా అరిచాడు. అప్పుడు యేసు ప్రభు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోయాడంట. ఏదో కరెంట్ షాక్, ప్రభు ఆగిపోయారు. మరి భక్తుడు అంత బాధలో అరుస్తుంటే ఆయన ముందుకు వెళ్ళలేడు కదా. ఆగిపోయి నీకేం కావాలంటే, అయ్యా నాకు దృష్టిని దయచేయి. ఇది ఒక ఉదాహరణ. అంటే ఇది వాక్యంలో మీరు చదవాలంటే మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 38వ వచనంలో ఈ ఒక్క మాట మనం మనవి ప్రార్థనలో చూద్దాం. తర్వాత మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 38వ వచనంలో ఆ గుడ్డివాడు చూసారా, అక్కడ 3 రకాల వ్యక్తులు కనబడుతున్నారండి. ఫస్ట్ కేటగిరీ గుడ్డివాడు, ఆపదలో ఉన్న వ్యక్తి. రెండో కేటగిరీ ఎవరు? అరబాకు అని అరిసినోళ్ళు, కరుచుకున్నావు. మూడోది ఎవరు? యేసు ప్రభు, మంచి ఉద్దేశంతో సహాయం చేయాలనుకున్నవారు. మనలో కూడా ఇలా ఉంటాం. ఎవరు ఆయన ఆపదలో ఆయన అరుతున్నాడు, ఈ వేరే వాళ్ళకి ఎందుకు నోర్మే అని కసురుకున్నాం. కానీ యేసు ప్రభు మాత్రం జాలి కలిగి, దయ కలిగి, పేషెంట్గా ఉండి అతన్ని తాకి స్వస్థపరిచి మేలు చేశాడు. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మనవి ప్రార్థన. మీ అందరికీ తెలుసు సొలొమోను మహారాజు, ఆయన కూడా మనవి ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఒకసారి గుళ్ళో ప్రార్థిస్తుంటే దేవుడు దర్శనం ఇచ్చాడు. సొలొమోను నీకేం కావాలి? ఐశ్వర్యం కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, ఆస్తుపాస్తులు కావాలా, గొర్రెలకు, ఆ రోజుల్లో గొర్రెలు, క్యామెల్స్, ఒంటెలు, అవి కూడా ఆస్తులు. ఏం కావాలి అంటే సొలొమోను ఏమన్నాడు? గట్టిగా చప్పట కొట్టింది. అయ్యా బంగారం వద్దు, వెండి వద్దు, ఆస్తిపాస్తులు వద్దు, నేను రాజుని, నాకు ఉన్నాయి. నాకు కావాల్సింది బుద్ధి, నాకు కావాల్సింది జ్ఞానం. కొన్నిసార్లు అమ్మా నాన్న కోపం, బుద్ధి ఉందా నీకు అంటారు, జ్ఞానం ఉందా అంటారుగా మీ పిల్లల్ని. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. తెలివి వేరు, జ్ఞానం. చదువుకుంటే తెలివితేటలు వస్తాయి, ఒకేసారి జ్ఞానం రాదు. జ్ఞానం దేవుడిచ్చే వరం. తెలివితేటలు మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు. కొద్ది తెలివితేటలు ఉన్నాయనుకోండి, కంప్యూటర్ జ్ఞానం ఉందనుకోండి, పాస్వర్డ్స్ హైక్ చేయొచ్చు, బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు దొంగిలించవచ్చు, లేకపోతే రకరకాల తాళాలు కనిపెట్టవచ్చు, నటోరియస్గా తయారవచ్చు. తెలివితేటలు అతి తెలివితేటలై జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. ఒక ఉదాహరణ, ఒక కత్తి ఉంది అనుకోండి, తెలివి ఏం చెప్పుద్ది? ఈ కత్తితో కూరగాయలు కొయ్యొచ్చు, మాంసాన్ని కొయ్యొచ్చు, ఫ్రూట్స్ కొయ్యొచ్చు, పేకల ఉడకు కొయ్యొచ్చు. ఉపయోగం, వాడుకో, అది తెలివి. జ్ఞానం ఏం చేస్తుంది? బాబు కూరగాయలు కోయి, యాపిల్స్ కట్ చేయి, ఓకే, మాంసం కట్ చేయి, బట్ దయచేసి ఎవరు పేకలు కోయి బాబు, తప్పు అని చెప్పేది జ్ఞానం. ఈ రోజుల్లో అందుకే కొంతమంది అంటారు, చదువుకున్న వాళ్ళకంటే ఎవరు బెటర్ అన్నారు? విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్, వాళ్ళ మీద గౌరవంతో వాళ్ళు బెటర్. అంటే ఏంటి? చదువుకున్న వాళ్ళే మూర్ఖులుగా ఎక్కువ రోజుల్లో పాడైపోయిన వాళ్ళు ఎవరు?